రెండో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కూడా 6,190 కోట్ల 1 లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి నిధులను విడుదల చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరిరువురు కూడా అక్కడ ఉండి ఆ చెక్కును పట్టుకొని ఆ చెక్కును విడుదల చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. రెండో విడత రుణమాఫీ అయితే విడతల వారీ కూడా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని చేసేందుకు సిద్ధమైంది. మొదటి విడత రుణమాఫీ అయిపోయింది. ఈరోజు రెండో విడత రుణమాఫీ చేస్తున్నారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి. మాట ఇస్తే చేసి చూపిస్తామంటూ రెండో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు రైతులకు రుణమాఫీ నిధులను విడుదల చేశారు. జూలై 15న మొదటి విడతలో భాగంగా 1,00,000 లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. అందుకు గాను 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ప్రకటించింది. రెండో విడతలో 6,190 కోట్ల 1 లక్ష రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలానే ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసలుగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయీకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయీకరణ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి, రైతులకు ఉన్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతోని 72,000 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇవాళ రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వారి వారసులుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ఇస్తే ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మళ్ళీ 6,198 కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. ఇది మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు.
అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తి కాలే. జూలై 18, 2024 నాడు మొదటి విడత ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. నెల తిరగక ముందే 0 నుంచి 1,50,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం. అయ్యా మీకు ఒక్కసారి 31,000 కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కట్టిన దాఖలా లేదు. ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం. కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్, వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈ నిధుల రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్సభ నియోజకవర్గానికి 2 ఏసీ రైతుల చొప్పున ఆహ్వానించి వారికి సీఎం రేవంత్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. మొదటి విడతలో రుణమాఫీ కాని వారి వినతుల స్వీకరణకు జిల్లా కార్యాలయాలు, మండలాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. రుణమాఫీలో సందేహాలు ఉన్న రైతులు అక్కడ ఉన్న అధికారులతో, బ్యాంకర్లతో నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మాట ఇస్తే చేసి చూపిస్తామంటూ 2వ విడత రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. 2వ విడతలో భాగంగా 1,50,000 వరకు రైతులకు రుణమాఫీ నిధులను విడుదల చేశారు. జూలై 15న మొదటి విడతలో భాగంగా 1,00,000 రూపాయల రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. అందుకు గాను 6,190 కోట్ల 1 లక్ష రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక రుణమాఫీకి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, నేను రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమానికి కొనసాగిస్తుంది. ఇప్పటికే 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు 2వ విడతలో 1,50,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేసేందుకు గాను ఈ రోజు రైతులందరికీ కూడా 2,00,000 సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారందరికీ కూడా రుణమాఫీ ఇచ్చిన సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 లక్షల మంది రైతాంగానికి 7 లక్షల కోట్లు సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తా ఉన్నారు 2 లక్షల రుణమాఫీకి
ఆగస్టు 15 తారీఖు లోపు మేము ఇస్తామని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చేయడం జరిగింది. ఈ నెల తిరిగేలోగా లక్షన్నర వరకు సంబంధించినటువంటి రుణమాఫీ నిరూపించడం చెప్పారు. జూలై ఆగస్టు నెలలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినటువంటి 6 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ కోసం చేసినటువంటి ఈ కార్యక్రమం చూసినట్టయితే యావత్ తెలంగాణ సమాజమే కాకుండా రైతాంగం చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉంటుందని కూడా చెప్తారు. ఇప్పటికే 6,198 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 7 లక్షల మంది రైతులు రుణవిముక్తి చెందడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందని కూడా ప్రణాళికబద్ధంగా రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అని చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు రైతు రుణమాఫీ చేస్తామని కూడా వరంగల్ డిక్లరేషన్ లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలోనే దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేందుకు గాను రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రం 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ రైతులకు రుణమాఫీ చేయాలని కూడా 31,000 సంబంధించినటువంటి రుణాన్ని ఇస్తామని కూడా 31,000 సంబంధించినటువంటి రుణాన్ని ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అనుకున్నట్టుగానే ఇప్పటికే 1,00,000 రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కారు అందులో 15,50,000 మంది రైతులకు మనకు 6,900 లక్షల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి రైతాంగానికి కూడా 2వ విడతలో చేయడం అన్నది చారిత్రాత్మకమైన నిర్ణయంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇది హర్షాతిరేకలు వ్యక్తమవుతున్న సందర్భం కనబడుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పక్షాన నిలుస్తుందని చెప్పడానికి రైతును రాజు చేసే లక్ష్యంగా రైతు పండుగ అన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రేణు, థ్యాంక్ యూ సాది.